మొదటి ఏడాది మిగిలిన 3,244 కోట్లు చేసింది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. మిగిలిన 3,224 కోట్లు చేసింది మోసం కాదా అని అడుగుతా ఉన్నా. అక్కడ మళ్ళీ మోసమే, అది కూడా బోగసే. కనీసం ఒక్క సిలిండర్కైనా కానీ ఇవ్వాలంటే కూడా, పూర్తిగా ఇవ్వాలనంటే కూడా 4,109 కోట్లు డివైడెడ్ బై 3 అంటే 1,370 కోట్లు. అప్పటికైనా అదైనా అందరికీ ఇవ్వాలనంటే 4,109 కోట్లు డివైడెడ్ బై 3 అంటే 1,370 కోట్లు. ఆ 1,370 కోట్లలో కూడా నువ్వు ఇచ్చింది 865 కోట్లే. అంటే ఆ ఒక్క సిలిండర్ కూడా సరిగ్గా ఇవ్వాల. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నా, ఇది బోగస్ కాదా అని అడుగుతా ఉన్నా. మహిళలకు ఉచిత బస్సు, అది అన్నిటికన్నా చాలా సులభం. నెలకు 275 కోట్లు అవుతుంది. ఆర్టీసీ వాళ్ళకు 3,000 కోట్లు ఇస్తే ఆ పథకం ఇంప్లిమెంట్ అవుతుంది. మా కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. పొద్దున్నే విశాఖపట్నం పోవచ్చు, అలా షికారుకు పోవచ్చు, విశాఖపట్నం చూసి రావచ్చు, మళ్ళీ మరుసటి రోజు విశాఖపట్నం నుంచి తిరిగి రావచ్చని. కడపలో మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈయన వచ్చినాడు, చేస్తానన్నాడు, సంవత్సరం అయిపోయింది, పండగల పేర్లు మారుతూ ఉన్నాయి. ఫస్ట్ ఏమన్నాడు? ఉగాది అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? ఉగాది అయిపోయింది, దసరా అయిపోయింది, సంక్రాంతి అయిపోయింది, మళ్ళీ ఏమన్నాడు? మళ్ళా ఉగాది అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ 15 అంటున్నాడు. దానికి అధ్యయనం ఏముందని మేనిఫెస్టోలో అని చెప్పినాడు. దానికి అధ్యయనం ఏముందని నాకు అర్థం కాదు. ఆర్టీసీకి డబ్బిస్తే అధ్యయనం. ఎక్కేటోళ్ళు ఎక్కుతారు, ఎక్కిన వాళ్ళందరికీ విశాఖపట్నం పోవాలి, విశాఖపట్నం పోతారు. మా అనంతపురం వాళ్ళు అమరావతి చూసుకునేదానికి విజయవాడ రావాలంటే విజయవాడకు వస్తారు, కనకదుర్గమ్మని గుడి దర్శనం చేసుకుంటారు, మళ్ళీ ఎనికిపోతారు. ఎక్కడెక్కడ టూరిజం ప్లేసులు ఉన్నాయి అక్కడంతా పోయి మా ప్రాంతాల్లో నుంచి ఆయా జిల్లా మా రాయలసీమ వాళ్ళందరూ తిరుగుతారు. ఇంకా వీళ్ళంతా కూడా ఇంకా పైకి పోతారు, అన్ని చూసి వస్తారు. పొద్దున పోతారు, సాయంత్రానికి ఎన్నికకి వస్తారు ఇళ్ళకు. దానికి అదే కదా ఆయన చెప్పింది. ఎన్నికలప్పుడు అదే కదా ఆయన చెప్పింది. దానికి ఇలా ఇంకొకటి సూపర్ 7లో 50 ఏళ్ళకే పెన్షన్ అన్నాడు. 50 ఏళ్ళకే పెన్షన్ అన్నాడు. రాష్ట్రంలో 50 ఏళ్ళు నిండిన ఎస్సీ, బీసీ, మైనారిటీ మహిళలు 20 లక్షల మందికి పైగా ఉన్నారు. కనీసం అంటే నెలకు 4,000 రూపాయలు చొప్పున వీళ్ళకి ఇస్తే పెన్షను సంవత్సరానికి 9,600 కోట్లు కావాలి. ఫస్ట్ ఇయర్ ఎగరగొట్టేసినాడు ఒకరికి ఇలా, రెండో సంవత్సరం కూడా ఎగరగొడతా ఉన్నాడు. కానీ ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం నేలకు మందం అని బెదిరింపు. పైగా అన్నిటికన్నా దారుణం ఏంటంటే ఇచ్చే పెన్షన్లు తగ్గించేసినాడు. ఈయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎలక్షన్ జరిగే నాటికి మార్చిలో ఈయన ఎలక్షన్కు పోయే నాటికి 66,34,742 పెన్షన్లు ఉంటే నిన్న జూన్లో పెన్షన్ అంటే ఈ నెలలో ఇచ్చిన పెన్షన్ ఎంతమందికి అంటే 61,48,000 మందికి. అంటే 5 లక్షల పెన్షన్ తీసేసినాడు. ఎలక్షన్లకు పోయే నాటికి 66,34,742 పెన్షన్లు ఉంటే మార్చ్ 2024లో సంవత్సరం తిరిగేసరికి
ఒక్కరికి కొత్త పెన్షన్ ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు 5 లక్షల పైన 5 లక్షలు తగ్గించేసినాడు. నిన్న జూన్లో ఇచ్చిన డిస్పర్స్డ్ అమౌంట్ ఎంత అని చూస్తే 61,48,697 పెన్షన్లు నిన్న జూన్లో, ఈ జూన్లో ఇచ్చిన పెన్షన్లు సంఖ్య. మరి కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా ఉన్న పెన్షన్లు 5 లక్షలు పీకేసి 50 ఏళ్ళు నిండిన వాళ్లకు కొత్తగా మళ్ళీ అదనంగా మళ్ళా పెన్షన్ ఇస్తానని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో మాట చెప్పి ఆ రకంగా ఆ ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలకు కనీసం అంటే 20 లక్షల మందికి వాళ్లకు మోసం చేసి వాళ్లకు ఇవ్వకపోగా మళ్ళా ఏమంటాడు, నేను ఇచ్చేసినాను, ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక మందం అని బెదిరింపు. ప్రధానమంత్రి పిఎం కిసాన్ పథకంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి 20,000 చొప్పున పెట్టుబడి సహాయం కింద అందిస్తానని హామీ ఇచ్చాడు. అప్లై చేయమ్మా. అసలు ఆయన ఏమన్నాడు? ప్రధానమంత్రి పిఎం అన్నదాత సుఖీభవ తిప్పడు మాట తప్పడు. మళ్ళా మొదటి నుంచి మడమ తిప్పడు మాట తప్పడు. అవునా?